అండ్ అదే రకంగా ముఖ్యంగా చాలా బాధాకరం అండి అల్లు అర్జున్. ఎస్, ప్రతి ఒక్కరు కూడా అల్లు అర్జున్ని పరామర్శిస్తున్నారు. అల్లు అర్జున్కి ఏదో అయిపోయిందని చెప్పి ఫీల్ అయిపోతున్నారు. అల్లు అర్జున్ ఇంటికి వెళ్తున్నారు, వెళ్ళాలి, నేను కాదంటలేను. ఒక సినిమా హీరో, సూపర్ స్టార్ హీరో, ఐకాన్ స్టారు, పుష్ప 1 హిట్టు, పుష్ప 2 హిట్టు, మనం అందరం పోయి పరామర్శించాలి, మేము కాదంటలేము. కానీ ఒక్క నైట్ అల్లు అర్జున్ గారి పిల్లల దగ్గర లేకపోతే, ఒక్క నైట్ అల్లు అర్జున్ గారు వాళ్ళ పిల్లల దగ్గర లేకపోతే, వాళ్ళ పిల్లలు నాన్న అని చెప్పి వెళ్ళి హగ్ చేసుకున్నారు. ఆ ఎమోషనల్ మూమెంట్ మరి అదే అల్లు అర్జున్కు ఉన్నదేంటి, ఈ సామాన్య కుటుంబానికి లేనిదేంటి? వాళ్ళకున్నది రక్తమే, వీళ్ళకున్నది రక్తమే, వాళ్ళకున్నది ఆయనకున్నది భార్యనే, మరి ఈయనకున్నది భార్యనే, వాళ్ళకున్నది ఒక అబ్బాయి ఒక అమ్మాయే, మరి వీళ్ళకున్నది ఒక అబ్బాయి ఒక అమ్మాయే. నిజంగా మానవత్వం లేదా తెలంగాణ ప్రజలకు అనిపిస్తూ ఉన్నది. తెలంగాణ లీడర్లకు కానీ ఎవరికి కూడా మానవత్వం లేదా అనిపిస్తూ ఉన్నది. సినిమా ఇండస్ట్రీకి కూడా మానవత్వం లేదా అనిపిస్తూ ఉన్నది. ఎస్, తప్పకుండా అల్లు అర్జున్ విషయంలో ఇన్ని రోజుల తర్వాత అల్లు అర్జున్ ఎందుకు అరెస్ట్ చేసిరు? నిజంగానే అరెస్ట్ చేసేది ఉంటే ఇమీడియట్గా అరెస్ట్ చేయాలి. ఇక్కడ రేవంత్ రెడ్డి గారే చెప్పిండ్రు, అల్లు అర్జున్ నా చుట్టమే, అతను కూడా కాంగ్రెస్ ఓడే అన్నాడు. అనడా లేదా? మరి ఇన్సిడెంట్ జరిగింది ఎప్పుడు, మీరు అరెస్ట్ చేసింది ఎప్పుడు? ఇన్ని రోజుల్లో మీరు అల్లు అర్జున్ని కాపాడే ప్రయత్నం చేయలేదా రేవంత్ రెడ్డి గారు? మళ్ళీ ఎందుకు అరెస్ట్ చేయించినారు అంటే, మీ పేరు, ముఖ్యమంత్రి పేరు మర్చిపోయినందుకు, మీరు అరెస్ట్ చేసినని చెప్పి ఇప్పుడు ఆయన మన సూపర్ హీరోనా, ఆయన మన పాకిస్తాన్ బార్డర్కి పోయి కొట్లాడొచ్చినా అని చెప్పి ఇప్పుడు చెప్తున్నారు ఈ స్టేట్మెంట్లు. కానీ ఫస్ట్ నుంచి కూడా మీరు ఎందుకు మాట్లాడలేదు? ఫస్ట్ నుంచి కూడా మీరు ఎందుకు సపోర్ట్ చేయలేదు? ఫస్ట్ నుంచి కూడా మీరు ఎందుకు ఇమీడియట్గా తొక్కిసలాటలో ఆ భార్య చనిపోయిన రోజునే అల్లు అర్జున్ ఎందుకు అరెస్ట్ చేయలేదు? అంటే మీరు డ్రామాటిక్స్, మీ సొంత పెత్తనాల కోసం, మీ ఈగోలు సాటిస్ఫై చేయడం కోసమే మీరు ఈ స్టాండ్ తీసుకున్నారు. ఈ రోజున చాలా బాధ అనిపిస్తూ ఉన్నది. సినిమా ఇండస్ట్రీ వాళ్ళ దగ్గర నుంచి, సినిమా ఇండస్ట్రీ అయితేనేమి, మా ఆర్ నారాయణమూర్తి గారు అయితేనేమి, సో ప్రతి ఒక్కరు ఏదో అల్లు అర్జున్కి ఏవో దెబ్బలు తగిలినాయి, అల్లు అర్జున్ ఏదో ఇబ్బంది పడిపోయినాడు అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా పోయి అల్లు అర్జున్ని పరామర్శిస్తున్నాడు. నేను కాదనట్లేదు, పరామర్శించాలి, తోటి సినిమా మిత్రులుగా మీరు పరామర్శించాలి. కానీ సినిమా ఇండస్ట్రీ కంటే ముందు మీరు ఒక మనుషులన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఆ కుటుంబాన్ని ఎన్నడన్నా మీ సినిమా ఇండస్ట్రీ తరపున మరి మా సినిమా వల్లనే ఇట్లా జరిగింది, మేము ఒక రకంగా కారణమైనాం అని చెప్పి పరామర్శించిరండి. ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి పరామర్శించిరండి. నిమ్స్లో పడేసిండ్రండి ఆ అబ్బాయిని, ఆ బాబుని నిమ్స్లో పడేసిండ్రు. అల్లు అర్జున్ కొడుకేజే కదా మరి ఆ బాబు కూడా. మరి మీకొక్కరికే ఉంటుందా పేగుబంధం, వీళ్ళకుండదా పేగుబంధం? మీకొక్కరికే కొడుక, వీళ్ళకుండరా కొడుకులు? ఏ ఒక్క నాయకుడు కానీ, ఇటు బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు ఏమైందండి? మీరు అల్లు అర్జున్కి సపోర్ట్ చేస్తే చేసిండ్రు, చేయండి, కాదంటలేం. కానీ న్యూట్రల్గా ఉండాలి కదా, బ్యాలెన్స్డ్గా ఉండాలి కదా. ఎట్లనైతే అల్లు అర్జున్కి మీరు సపోర్ట్ చేసిండ్రో అట్లనే ఆ కొడుకుని పోయి పరామర్శించాలి కదా, ఆ కుటుంబాన్ని పోయి పరామర్శించాలి కదా. వాళ్ళ తరపున మీ స్టాండ్ ఏందని అడుగుతా ఉన్నా నేను. మీరు ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నప్పుడు అల్లు అర్జున్కి కూడా మీరు ప్రత్యక్ష పరోక్షంగా మీరు మద్దతు ఇస్తున్నప్పుడు ఒక సామాన్యుల పక్షాన నిలబడే కొట్లాడే లీడర్గా, సామాన్యుల తరపున ఒక పొలిటికల్ లీడర్గా, ఒక ఓట్లు వేయించుకునేటువంటి ఒక నాయకుడిగా మరి ప్రజల తరపున మీరు ఇంకొక రోల్ ప్లే చేయాలి కదండి, పోవాలి కదా వాళ్ళ దగ్గరికి, పరామర్శించాలి కదా. నిమ్స్లో ఆ బాబు కండిషన్ ఎట్లుందో మీరు చూడక్కర్లేదా? అల్లు అర్జున్ గారు ఏ కార్పొరేట్ స్థాయిలో మీరు ఎందుకు ట్రీట్మెంట్ చేయించట్లే? ఇంకా మంచి హాస్పిటల్లో మీరు కనుక ఆ బాబుని అడ్మిట్ చేసి ఉంటే ఇప్పుడు సిచ్యువేషన్ ఉండేదా? రకరకాల వార్తలు వస్తున్నాయండి. మేము కూడా వెళ్ళినాము, నిన్న ఈవినింగ్ నిమ్స్ హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది, జడ్సన్ అన్న వెళ్ళడం జరిగింది. అయితే ఏం చెప్తున్నానంటే, రకరకాల వార్తలు వస్తున్నాయి, ఆ బాబు కండిషన్ అసలు ఏం బాగాలేదు, కావాలనే అనౌన్స్మెంట్లు చేస్తలేరు, అనౌన్స్మెంట్లు చేయట్లే, అనౌన్స్ చేస్తే మళ్ళీ ఎక్కడ గొడవలు జరుగుతున్నాయా అని చెప్పి ఆఖరికి ఈ విషయాన్ని కూడా నడిపిస్తూ ఉన్నారండి. ఇంతకన్నా దారుణం ఏముంటుందండి? బీజేపీ వాళ్ళు ఎందుకండి మాట్లాడరు? బీఆర్ఎస్ పోదు, బీజేపీ పోదు, కాంగ్రెస్లో నాయకులు గవర్నమెంట్ తరపున ఆ కుటుంబానికి పరామర్శలు ఉండవు, ఉండదు. ఏం సార్ కోమటిరెడ్డి సార్, మీరు
పరామర్శించారా కోమటిరెడ్డి గారు? ఏం సార్ శ్రీధర్ బాబు గారు మీరు వెళ్ళరా? రేవంత్ అన్న నువ్వు పోవా? మిగతా వాళ్ళ సీతక్క మీరు పోరా? ఆ బాబు కండిషన్ ఏంది? గవర్నమెంట్ తరపున అట్లీస్ట్ అల్లు అర్జున్ పట్టించుకోలే, కానీ ప్రభుత్వం తరపున మీరన్నా మంచి వైద్యం అందించక్కర్లే? దామోదర్ రాజనరసింహ గారు ఒక మంచి వైద్యం ఆ బాబుకి అందించుంటే ఈ పాటికి మంచి లేచి తిరుగుతుండే కదా. పరామర్శించాల్సినటువంటి అవసరం మీకు లేదా? వాళ్ళ కండిషన్ తెలుసుకోవాల్సినటువంటి అవసరం మీకు లేదా? సరే వాళ్ళ బాబు అంటే ఓటు హక్కు లేదు, అందుకే మీరు పోతలేరేమో. ఓటు హక్కు లేదు కాబట్టి మీరు పోతలేరేమో, కానీ చనిపోయిన ఆ తల్లికి ఓటు హక్కు ఉంది కదా. మీ పార్టీలకు ఓటేసి ఉంటుంది కదా. ఇది ప్రజాస్వామ్యమే కదా, ఇది ప్రజా పాలనే అంటున్నారు కదా. మరి ఎందుకు పోరు మీరు? ఎందుకు మీరు నిమ్స్ హాస్పిటల్కి వెళ్ళరు? ఆ వైద్యాల గురించి వాళ్ళు ఎటువంటి ట్రీట్మెంట్ ఇస్తున్నారో మీరు ఎందుకు కనుక్కోరు? ఎందుకు మీరు ఒక మంచి హాస్పిటల్లో ప్రభుత్వం తరపున మంచి ట్రీట్మెంట్ ఇప్పించారు? అల్లు అర్జున్ ఎందుకు? మిస్టర్ అల్లు అర్జున్, నీ కొడుకు బాగుంటే చాలదు, నీ బిడ్డ బాగుంటే చాలదు. ప్రజలందరూ నీ టికెట్లు కొని నిన్ను మేపుతున్నారు, నిన్ను సూపర్ స్టార్, నిన్ను ఐకాన్ స్టార్ చేస్తున్నారు. మరి ఒక సామాన్య మహిళ చచ్చిపోతే నువ్వు 25 లక్షలు ఇచ్చినావు. 25 లక్షలు ఇచ్చినావు. ఇక్కడ మధ్యలో ఎవడు మెక్కుతున్నాడు? ఎవడు అమ్ముడు పోయిందండి మధ్యలో? చెప్పమంటారా? ఈ శవాల మీద పేలాలు ఏరుకున్నట్టు ఈ కుటుంబానికి మంచి జరుగుతలేదండి. కానీ పోలీసులు, అడ్వకేట్లు కోట్ల రూపాయలు కేసుని మేనేజ్ చేయడానికి అల్లు అర్జున్ గారి కుటుంబం ఖర్చు పెడతా ఉందే. మరి నువ్వు వాళ్ళందరికీ ఖర్చు పెట్టే బదులు వీళ్ళకి ఇవ్వచ్చు కదా. గదే ₹1 కోటి, గదే 2 కోట్లు. బాబు మంచి ట్రీట్మెంట్ ఇప్పి ఎంత ఖర్చు అయినా అల్లు అర్జున్ భరిస్తాడని చెప్పి ఎందుకు చెప్పారండి? 25 లక్షల రూపాయలు మీరు ప్రకటించి 10 లక్షల రూపాయలే అతనికి ఇచ్చినారు. గుండెల మీద చేసుకొని చెప్పండి అల్లు అర్జున్ గారు, 10 లక్షల రూపాయలు మాత్రమే మీరు అతనికి ఇచ్చినారు. మిగతా 15 లక్షలు మళ్ళీ ఎక్కడైనా మాట్లాడితే మంచిగా ఉండదు. మీరు ఈ 15 లక్షలు కూడా మొత్తం ఈ ఇష్యూ క్లోజ్ అయినాకనే ఇస్తా అని చెప్పి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయలే ఆ తండ్రిని? ఎటు కాకుండా మానసిక ఆల్రెడీ భార్య కోల్పోయి ఒక పక్క వాళ్ళ కొడుకు క్రిటికల్ కండిషన్లో ఉండి, నేనెందుకు చెప్పాలా? అఫీషియల్గా అనౌన్స్ చేస్తారు. క్రిటికల్ కండిషన్లో ఉండి బాధపడతా ఉంటే మీరు ఆయనను పోయి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నారు. 10 లక్షలే ఇస్తా, 10 లక్షలే ఇచ్చిండు సారు, మా అల్లు అర్జున్ సారు 10 లక్షలే ఇచ్చిండు, మిగతా 15 లక్షలు తర్వాత ఇస్తా అని చెప్పిండండి. ఎంతవరకు కరెక్ట్? మొత్తం అల్లు అర్జున్ని బ్లాక్మెయిల్ చేసి మస్తు పైసలు గుంజుతున్నారు. మొత్తం అడ్వకేట్ల దగ్గర నుంచి నేను కొంతమంది చెప్తున్నా, అంటే ఎట్లనైతే ఈ పుష్ప 2లో నడిచిందో అట్లా నడవదు. అందరికీ డబ్బులు ఇచ్చి మేనేజ్ చేస్తూ ఉన్నాడు. నేను అంటా ఉన్నా, వాళ్ళకి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుండొచ్చా? 300 కోట్ల రూపాయలు మీరు పుష్ప 2లో యాక్ట్ చేయడానికి తీసుకున్నారు. ఆ 300 కోట్ల రూపాయలు 50 కోట్లు మీరు కేసు గురించి బయటపడడానికే మీ దగ్గర ఉన్నోడు లేనోడు అందరు దోచుకుంటున్నారు. కానీ ఎవడి వల్లనైతే ఇష్యూ స్టార్ట్ అయిందో, ఎవరు చనిపోతే ఇష్యూ స్టార్ట్ అయిందో, ఏ నిమ్స్లో ఆ బాబు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో వాళ్ళని మాత్రం పట్టించుకోవట్లేదు కదా సార్, వాళ్ళని మాత్రం పట్టించుకోవట్లేదు కదా. శవాల మీద పేలాలు ఏరుకున్నట్టు వీళ్ళని అడ్డు పెట్టుకొని మిగతా వాళ్ళు పబ్బం గడిపించుకుంటున్నారు. వీళ్ళని అడ్డు పెట్టుకొని మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసి పైసలు తీసుకుంటారు. మేము ఎవ్వరికి ఇయ్యాం, ఈ కుటుంబానికే ఇస్తామని చెప్పి ధైర్యంగా కాలర్ ఎగరేసుకొని ఎందుకు చెప్పట్లే? రియల్ హీరో అనిపించుకోండి. నేను ఎవరికి పైసలు ఈ కుటుంబానికే ఇస్తా, ఈ కుటుంబానికే ఇస్తా, నేను వేరే ఎవరికి ఇవ్వను. ఎవరి బాధ్యత వాళ్ళది, ఎవరి జాబ్ వాళ్ళది. మీరు ఫ్రీ సర్వీస్ అయితే ఎవరికి చేయట్లే కదా. మీరు ఒక హీరోగా ఉన్నారు, 300 కోట్ల రూపాయలు తీసుకున్నారు. ఎస్, డెఫినెట్గా పుష్ప 2 వెనకాల అల్లు అర్జున్ కష్టం ఉన్నది. అతని డాన్స్ చూసినా, అతని కాస్ట్యూమ్స్ చూసినా ఎవరు కూడా అల్లు అర్జున్ ఆడినట్టు, ఎవరు కూడా అల్లు అర్జున్ డాన్స్ చేసినట్టు ఎవరు కూడా చేయలేరు. సో అందుకే ఆ పుష్ప 2 ఎక్స్క్లూజివ్గా ఆ సాంగ్కి అంత క్రేజ్ ఏర్పడ్డది. ఓకే, ఎందుకంటే అమ్మవారిలాగా వేషం వేసుకొని ఆడడము, ఆ ఎక్స్ప్రెషన్స్, దానికి ఎంత కష్టపడి ఉండాలి. కానీ ఏమైపోయింది సార్, ఒక చిన్న మచ్చపడి బూడిదల పోసిన పన్నీర్ అయిపోయింది. ఈ కుటుంబానికి మీరు చేసేది ఏంది? మీ బాబు గుర్తు రావట్లే, ఆ బాబుని చూస్తుంటే మీ అబ్బాయి గుర్తు రావట్లే.
ఒక్క రోజు రాత్రి మీరు జైల్లో పెట్టినందుకు ఏదో అయిపోయిందని చెప్పి మొత్తం కుటుంబం అంతా బయట మీకు వెల్కమ్ చెప్పి ఒక నాన్న అని ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసి ఒక బ్యాక్గ్రౌండ్ సాంగ్ పెట్టేసి మీరు కౌగిలించుకొని మీ పిల్లలిద్దరిని ముద్దాడినారు కదా, మరి వాళ్ళ పరిస్థితి ఏంది సార్? వీళ్ళ మధ్యలో వీళ్ళకెందుకు ఇవ్వాలి సార్ పైసలు? ఆ కుటుంబానికి మీరు చేసే స్టాండ్ ఏంది సార్? నిమ్స్లో పడేస్తారా సార్? తీసుకుపోయి కార్పొరేట్ స్థాయిలో మీరు ట్రీట్మెంట్ చేయించాల్సినటువంటి బాధ్యత మీకు లేదా అంటున్నా నేను. అండ్ అదే రకంగా లెటర్ కూడా నేను నిన్న చూపించడం జరిగింది. బట్ దాన్ని సీరియస్గా నేను పరిశీలిస్తే వీళ్ళకి బందోబస్తు ఇమ్మని చెప్పి ఆ లెటర్ ఉంది, కానీ ప్రజలకు బందోబస్తు అని చెప్పలే. ఎవరికి? విఐపీలు వస్తున్నారు, మాకు బందోబస్తు కావాలని చెప్పి లెటర్ ఉంది. పాయింట్ నెంబర్ 2, ఇక పోతే పోలీసులు ఏం చేసిరని చెప్పి కూడా మాట్లాడుతూ ఉన్నారు. సిపిఆర్ చేసినప్పుడు ఎవరున్నారండి? సిపిఆర్ చేసింది ఎవరండి? సిఐ చేసిండు సిపిఆర్. ఆ బాబు అస్వస్థతకు గుడై పడిపోతే తొక్కిసలాటలో పడిపోతే పోలీసులే చేసిరండి. అక్కడ ఉన్నటువంటి పోలీసులే సిపిఆర్ చేయడం జరిగింది. ఎక్కడ ఉన్నటువంటి పోలీసులు చేసారు సిపిఆర్? అక్కడ ఉన్నటువంటి పోలీసులే. పై ఫ్లోర్లో ఏం లేరు వాళ్ళు, కిందనే. ఆ బాబు పడిపోయిన వెంటనే సిపిఆర్ చేసి ఇమీడియట్గా ఫస్ట్ ట్రీట్మెంట్ కింద హాస్పిటల్కి పంపించడం జరిగింది. నేనేమంటున్నా, ఎవరిది తప్పు, ఎవరిది పొరపాటు, ఎవరిది గ్రహపాటు ఇవన్నీ పక్కన పెడితే మీ వల్ల ఒక తప్పు జరిగింది అన్నప్పుడు ఆ కుటుంబానికి మీరు ఆత్మస్థైర్యంగా ఉండాలి, ధైర్యాన్ని ఇవ్వాలి. ఎంత ఖర్చైనా పర్లేదు నీ కొడుకుని నేను బతికిస్తా అని చెప్పి కార్పొరేట్ స్థాయి ట్రీట్మెంట్ ఎందుకు ఇవ్వట్లే అల్లు అర్జున్ గారు? ఈ సినిమా వాళ్ళందరూ పోయి ఏకతాటి పైన అల్లు అర్జున్ మీద ఏదో దాడి జరిగినట్టే పోయి ఏదో అయినట్టే పోయి మీరు పరామర్శిస్తున్నారే, మరి ఈ కుటుంబాన్ని ఎందుకు పరామర్శించట్లే? మీరు సినిమా హీరోస్ కంటే ముందు మీరు ఒక మానవత్వం గల మనుషులన్న విషయాన్ని మీకు గుర్తు రావట్లేదా? పాయింట్ నెంబర్ 1. ఇక పొలిటికల్ పార్టీస్ విషయానికి వస్తే కేటీఆర్ పోయిందా? హరీష్ రావు పోయిందా? కవితక్క పోయిందా? రేవంత్ రెడ్డి గారు పోయిండ్రా? శ్రీధర్ బాబు గారు పోయిండ్రా? పొన్నం ప్రభాకర్ అన్న పోయిందా? సీతక్క పోయిందా? లేకపోతే కొండా సురేఖక్క పోయిందా? ఎవరు పోయిండ్రండి? కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పోయిండ్రా? గవర్నమెంట్ తరపున ఏం స్టాండ్ లేదు, ₹1 కూడా మీరు ప్రకటించలే. మేమున్నాం, అల్లు అర్జున్ పట్టించుకోకపోయినా ప్రభుత్వం తరపున మేము చూసుకుంటామని చెప్పి మీరు చెప్పలేకపోయినారు. ఎవరు పోయిండ్రు? బీజేపీ తరపున కిషన్ రెడ్డి గారు పోయిండ్రా? అట్లీస్ట్ ఒక ట్వీట్ చేసిండ్రా? అల్లు అర్జున్ అరెస్ట్ అయితే ట్వీట్లు చేసినటువంటి మహానుభావులు మా బండి సంజయ్ గారు, మా కిషన్ రెడ్డి గారు, మరి ఆ కుటుంబం చావు బతుకుల్లో ఉంటే ట్వీట్ చేసిండ్రా అని అడుగుతా ఉన్నా నేను. ఆ బాబు ప్రాణం కిషన్ రెడ్డి గారికి కనబడట్లే, ఆ బాబు ప్రాణం ఈటల రాజేందర్ గారికి కనబడట్లే, ఆ బాబు ప్రాణం బండి సంజయ్ గారికి కనబడట్లేదా? రఘునందన్ రావు గారు కనబడట్లేదా? మీ పొలిటికల్ లీడర్లకు ఎవరికి అసలు అది ఒక ప్రాణం లాగానే కనబడతలేదా? ఒక మానవత్వ దృక్పథంతో కూడా మీరు ఒక స్టాండ్ లేదు, ఒక స్టేట్మెంట్ లేదు, అట్లీస్ట్ ట్విట్టర్కి కూడా నోచుకోలేదు ఆ కుటుంబం. ఇంకెందుకండి ఇక రాజకీయాలు? మనకి ఓట్లేసేది వాళ్ళ అల్లు అర్జున? ఎవరు ఓట్లేసి గెలిపిస్తున్నారు? మీరు అల్లు అర్జున్ తరపున మాట్లాడండి, మేము తప్పు పడతలేము, కానీ 2 చేతులు కలిస్తేనే చప్పట్లు. ఈ చెయ్యి అల్లు అర్జున్, ఈ చెయ్యి ఆ కుటుంబం. ఈ కుటుంబానికి మీరు చేసే స్టాండ్ ఏంటి? పొలిటికల్ లీడర్స్గా, పార్టీలుగా అల్లు అర్జున్కి బాగా స్టాండ్ ఇస్తున్నారు. ఒక చెయ్యే ఉంది అల్లు అర్జున్కి, మీ తరపున మంచి స్టాండ్ ఇస్తున్నారు, కానీ ఇంకో చెయ్యి ఏం చేస్తుంది? ఈ చెయ్యిని కలపాలి కదా, మీరు బ్యాలెన్సింగ్ చేసుకోవాలి కదా, మీరు న్యూట్రల్గా ఉండాలి కదా. ఎట్లనైతే అల్లు అర్జున్ తరపున వక్కాంతం పుచ్చుకొని మీరు మాట్లాడినారో అదే రకంగా ఆ సామాన్య కుటుంబం గురించి, చనిపోయిన మహిళ గురించి, అట్లీస్ట్ చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నటువంటి ఆ కొడుకు గురించి మీ స్టాండ్ ఏంది? మీరు ట్వీట్ చేశారా? మీరు సపోర్ట్ చేశారా? మీరేమైనా ప్రకటించారా? మేము చూసుకుంటామని చెప్పారా? ఆ తండ్రికి ధైర్యం నూరబోసారా? గవర్నమెంట్ ఉంది, మా పార్టీలు ఉన్నాయని చెప్పి ఏ ఒక్క రాజకీయ నాయకుడు కానీ, ఏ ఒక్క సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కానీ చెప్పడం జరిగిందా అని చెప్పి అడుగుతా ఉన్నా. అల్లు అర్జున్ ఒక్కడే మనిషి కాదు, వీళ్ళు కూడా మనుషులే. అల్లు అర్జున్ ఒక్కడే కొడుకు లేడు, ఈయనకు కూడా కొడుకు ఉన్నాడు, హాస్పిటల్లో ఉన్నాడు, ట్రీట్మెంట్ అందుతుంది.
సరిపోతుందా, నిమ్స్ సరిపోతుందా, ఇంకేమైనా మంచి కార్పొరేట్ స్థాయి హాస్పిటల్స్కి తీసుకెళ్ళి బతికించాలా, ఏం చేయాలి, అతను ఆ సిచ్యువేషన్ నుంచి బయటికి రావాలన్నా అట్లీస్ట్ వాళ్ళ గురించి మీరు స్టాండ్ తీసుకొని ఆలోచించాలి, మాట్లాడాలి కదా. ఒకసారి చూడండి అన్ని పేపర్లలో ఈ రోజున అల్లు అర్జున్కు